డీటెయిల్స్ చూస్తే మహిళల వన్డే ప్రపంచ కప్ గెలిచిన భారత్ కు మరో ప్రపంచ కప్ కూడా సొంతమైంది. ఈసారి అందుల మహిళా టీ20 ప్రపంచ కప్ కు భారత్ కైవసం చేసుకుంది. తొలి అందుల మహిళల టీ20 ప్రపంచ కప్ ను గెలుచుకొని భారత్ చరిత్ర సృష్టించింది. 115 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించి భారత్ తొలి అందుల మహిళల టీ20 ప్రపంచ కప్ ని గెలుచుకుంది. ఈ టీంలో తెలుగమ్మాయి కరుణ కుమారి కూడా ఉంది. ప్రపంచ కప్ గెలవడం చాలా ఆనందంగా ఉందని వైజాగ్ వంటల మామిడి గ్రామానికి చెందిన కరుణ కుమారి అన్నారు. भारत माता की जय। एक बार भी दिखा दी भी शॉप हां देखिए Alex, where is the big check? Big check. The check can you give it here? The big one or not? You know, beach house. इधर से ले लीजिए ना, ये अश्विन है जो फोटोग्राफर ऐसे फोटोग्राफर ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, సింధు, ఇప్పుడు ఇదొక పండగ వాతావరణం అని చెప్పవచ్చు. ఒకవైపు అంటే భారత క్రికెట్ జట్టు ఏదైతే విజయం సాధించిందో మరొకసారి అందులో సంబంధించినటువంటి భారత టీము వన్డే క్రికెట్ కప్ను కూడా గెలుచుకొని ముఖ్యంగా మన వెనకాల ఉండేటటువంటి టీం అంటే మేము ప్రపంచంలో మనము ఏదైనా ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ కావాలి అంటే ఖచ్చితంగా వెనుకడుగు ఒక్కొక్కసారి కూడా భయపడి వెనుకడుగేస్తుంటాం. కానీ ఇక్కడ ధైర్యంగా స్ఫూర్తితోటి మేము సైతం అంటూ కూడా ఒక ప్రపంచ కప్ అనుకోవచ్చు. ఇక్కడ మనం గెలిచి ఇక్కడ ఉన్నటువంటి వెలుగు అంటే వర్డ్స్ కూడా రావు. నిజంగా వీళ్ళని చూస్తుంటే ఎంత మోటివేషన్ అనిపిస్తుంది. ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా అప్రిషియేషన్ చేస్తున్నటువంటి వాళ్ళు, ముఖ్యంగా ఇక్కడ తెలుగుకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. కోచ్ కూడా ఇక్కడ చందు వెంకటప్పయ్య, తర్వాత ఇక్కడ మనకు తెలుగు అమ్మాయి, ముఖ్యంగా ఇక్కడ మనకు కరుణ కుమారి, బట్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏదైతే చింతల్ ఫౌండేషన్ కి సంబంధించినటువంటి సర్ తోటి ఒక్కసారి మనం మాట్లాడదాము. हाय सर, एंड फर्स्ट ऑफ ऑल इज आपने बहुत अच्छा ऑर्गेनाइज किया एंड रियली एंड इन लोग का जो एनकरेजमेंट किया सर आपको जो टीम के बारे में आपने क्या बताना चाहते हैं सर? नहीं, हम तो टीम से हम बहुत ही ज़्यादा गर्व से बोलते हैं कि ये पूरे देश के लिए एक बहुत ही प्राउड मोमेंट है कि हमारे जो इंडियन टीम है, विमेंस टीम, उन्होंने अपने कोई भी डिसेबिलिटीज़ को या कोई भी चैलेंजेस को, हर्डल्स को सामने नहीं आने दिया. जो अपने सपने हैं वो पूरे करे और पूरे इनके सपने जो पूरे हुए हैं उससे पूरा जो हमारा देश है भारत, सब लोग जितने भी यहाँ पे 125 करोड़ लोग रहते हैं, आई एम श्योर सभी लोग बहुत ही आज खुश हैं और बहुत ही प्राउड हैं, बहुत प्राउड फील करते हैं. फर्स्ट ऑफ ऑल इज आपने जो चिंतल फाउंडेशन का आपने इतना अपने उन लोग का 1 लाख रुपए आपने ये किया, गिफ्ट भी किया, अप्रिशिएशन. मैम ये तो देखिए हमारे तरफ से जो हम कर सके, मेन जो हम तो चाहते हैं कि हम लोग इनकरेज करें. तो उनको भी लगना चाहिए कि कुछ मतलब हमको कुछ मतलब एक कुछ इनकरेजमेंट मिला, कुछ एक्नॉलेजमेंट मिला. तो ये हमारे तरफ से उनको एक लाइक अ प्राइज़ है जो हम खुशी से उनको दे रहे हैं. पूरे कंट्री को प्राउड किया उन्होंने. एंड हम ये बोलते हैं कि आपके द्वारा, आपके माध्यम के द्वारा जितने लोग यहाँ हिंदुस्तान में हैं, जो डिसेबल्ड हैं, जो अंडर प्रिविलेज्ड हैं, उनको भी अपना इनको देखकर उनका भी कॉन्फिडेंस बढ़ेगा, उनका भी हौसला बढ़ेगा और इस टाइप की चीज़ों को आगे वो भी कुछ करेंगे कंट्री के लिए. थैंक यू. उन लोग से भी मिलता है. हाय, हेलो, फर्स्ट ऑफ ऑल ऑफ यू कंग्रेचुलेशंस. అండ్ వెంకట్ చందు, వీళ్ళకు ట్రైనింగ్ ఇవ్వడానికి నువ్వు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నావు? అసలు వీళ్ళకు ట్రైనింగ్ ఇవ్వడం అంటే కూడా చాలా ఒక ఛాలెంజింగ్. ఎలా దీన్ని వీళ్ళని అందరినీ కూడా ట్రైనింగ్ చేయగలిగావు?
అంటే మ్యామ్ స్టార్ట్ చేసే ముందర నాకు ఒక 1 month టైం దొరికింది. నేను బెంగళూరులో ఉన్నప్పుడు మెన్స్ మ్యాచెస్ జరిగేదన్నమాట. అక్కడికి వెళ్ళి కూర్చొని చూసి వాళ్ళందరినీ తర్వాత కొన్ని పాయింట్స్ పికప్ చేసుకున్నాను అక్కడి నుంచి. తర్వాత మళ్ళీ ఢిల్లీ వచ్చాము. ఢిల్లీలో ఆల్మోస్ట్ లిటరలీ ఓ మంత్ ప్రాక్టీస్ చేసాం మేము. ఛాలెంజింగ్ అంటే మనం ఇప్పుడు నార్మల్ క్రికెట్ ఎలా ఉంటుంది, నార్మల్ క్రికెట్ చెప్పి మనం చేసి చూపిస్తే ఈజీ అయిపోతుంది. ఇక్కడ ఏమంటే వాళ్ళకి ఫీల్ చేపియాలి, ఎక్స్ప్లెనేషన్ చాలా ఉంటుంది. కానీ మ్యామ్ మనం అనుకున్న దానికంటే చాలా అంటే చాలా బాగా చేశారు వాళ్ళు. ఇప్పుడు చూడొచ్చు మీరు, మనకి కప్ తీసుకొని వచ్చారు ఇండియాకి, అంతకంటే సంతోషం ఏం లేదు మ్యామ్. ఎస్. హాయ్ కరుణ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? మీది ఎక్కడ, విలేజ్ ఎక్కడ తల్లి? ఎక్కడి నుంచి వచ్చావు చెప్పు, ప్లేస్ చెప్పు. నేను పాడేరు నుంచి వచ్చాను. అవునా, ఏం చదువుతున్నావు నువ్వు? నేను 10th క్లాస్ చదువుతున్నాను. అవునా, ఇక్కడ ఢిల్లీకి రావడం ఇదేనా మొదటిసారి నువ్వు? ఇదే ఫస్ట్ టైం మ్యామ్. అమ్మ వాళ్ళు ఒప్పుకున్నారా నిన్ను? ఒప్పుకున్నారు మ్యామ్. ఒప్పుకున్నారా? అసలు ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నావు కరుణ? అసలు ఫస్ట్ టైం ఇక్కడికి రావాలంటే కూడా ఇందాక నువ్వు చెప్పావు చాలా భయం వేసింది, అమ్మ వాళ్ళు కూడా అంటే వెళ్ళాలి అంటే కూడా ఎలా వెళ్తావు అన్నటువంటిది చెప్పారు. అసలు ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నావు కరుణ? నీ ఫ్రెండ్స్ నీకు ఫోన్ చేశారా ఇలా నువ్వు వరల్డ్ కప్ విన్ తోటి నువ్వు ఇప్పుడు వెళ్తున్నావు, ఆంధ్రప్రదేశ్కి వెళ్తున్నావు, ఎలా ఫీల్ అవుతున్నావు? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను మ్యామ్ నేనైతే. ఓకే, నీ ఎమోషన్స్, ఆనందం అసలు నీ కళ్ళలోనే. ఎందుకంటే ఇందాక కూడా నువ్వు అందరితో షేర్ చేసుకునేటప్పుడు కూడా నువ్వు చాలా ఎమోషన్ అయ్యావు. అండ్ రియల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే నువ్వు మీ ఊరికి నేను అంటే అమ్మ నాన్న గర్వపడేలా నువ్వు ఇక్కడ వరకు వచ్చేసేసి విన్ అయి వెళ్తున్నావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ ఫ్రెండ్స్కి నువ్వేం చెప్తావు? చెప్పు. వాళ్ళు కూడా క్రికెట్ వచ్చి ఆడమని చెప్తాను. అవునా, సరే. నీకు ఇందాక ఎవరైనా ఫోన్ చేశారా ఇలా విన్ అయ్యాక? ఎవరైనా ఫోన్ చేశారా నీకు? అమ్మ నాన్న చేశారని చెప్పి. అమ్మ నాన్న వాళ్ళు ఫోన్ చేశారు. అవునా, నువ్వు ఎప్పటి నుంచి నువ్వు క్రికెట్ ఆడడం స్టార్ట్ చేసావు? ఎన్ని వర్షాలు అయినా? 1 year, 2 years, 3 years? 1 year. 1 year నుంచి. అసలు ఎందుకు దీన్ని క్రికెట్ ఆడాలని ఎందుకు అనుకున్నావు కరుణ నువ్వు? నాకు నచ్చుతుంది అందుకే. నాకు చిన్నప్పటి నుంచే ఇష్టం మ్యామ్ ఆడాలని, అందుకే. సరే, మీ కోచ్ నీతో ఎలా ట్రైనింగ్ ఇచ్చాడు? ఎమోషన్ అవుతున్నావు కానీ యు ఆర్ ఏ గ్రేట్, రియల్లీ గ్రేట్. నాకు గూమ్స్ అంటే ఇక్కడ నువ్వు ఇలా స్టేజ్ మీద వచ్చేసేసి ప్రజెంటేషన్ తీసుకుంటుంటే కూడా రియల్లీ చందుతో కూడా నేను అదే చెప్పాను, రియల్లీ సో హ్యాపీ రియల్లీ. ఎందుకంటే తెలుగు బిడ్డ ఇక్కడి వరకు వచ్చేసేసి ఏది ఒక విలేజ్ నుంచి వచ్చి నువ్వు ఇక్కడికి వచ్చి విన్ అయ్యి మరి వెళ్తున్నావు చూడు, వెరీ ప్రౌడ్ మూమెంట్. నేను నీ కొరకు వచ్చాను స్పెషల్గా, తెలుసా? నిన్ను చూపించాలి, ఎందుకంటే నీకు నిన్ను ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇంకా చాలా మంది అమ్మాయిలు బయటికి రావాలని నేను ఇక్కడికి వచ్చాను. మీ కోచ్ కూడా నేను అదే చెప్పాను. యా. అండ్ ఏం చెప్తావు నీ ఫ్రెండ్స్కి, తర్వాత మీ పేరెంట్స్కి ఏం చెప్తావు నువ్వు? ఏదైనా చెప్తావా? చెప్పు, చిన్న చెప్పు. చాలా సంతోషంగా ఉండాలి అని చెప్తాను. ఓకే, సో నైస్. ఇది సింధు, నిజంగా రియల్లీ గ్రేట్, అంటే ఒక గుడ్ మూమెంట్ అని చెప్పవచ్చు. आप कहाँ से आया? मैं उड़ीसा से हूँ. ओडिशा से आया. अच्छा, आप कैसे लग रहे अभी आपका? अभी बहुत अच्छा लग रहा है और चिंतल ग्रुप में हमको बहुत अच्छा वेलकम किया. ओके. और बहुत खुश लग रहा है कि हमको मतलब इतना लोग सपोर्ट करते हैं, पूरा इंडिया में हमको सपोर्ट करते हैं. और इधर भी बहुत बड़े बड़े लोग हैं हमको सपोर्ट करने के लिए आए हैं. और बहुत खुश लगे. సింధు, ఇది ప్రజెంట్గా ఉన్నటువంటి సిచ్యువేషన్. అందరూ కూడా చాలా హ్యాపీ, ముఖ్యంగా కరుణ కుమారి అండ్ కోచ్ వచ్చేసి చందు అండ్ ఇక్కడ ఉన్నటువంటి టీం అందరూ కూడా చాలా హ్యాపీగా. వీరి కొరకు చాలామంది ఇక్కడ పెద్దలు కూడా వచ్చారు, వారికి ప్రత్యేకంగా కూడా కొంత పారితోషికాన్ని కూడా వాళ్ళ సపోర్టింగ్ కొరకు కూడా ఇవ్వడం జరిగింది. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్. సింధు, రైట్, థ్యాంక్ యూ కళ. Hip hip hooray! Hip hip hooray!